సో గైస్ ఈరోజు మనం ప్రపంచంలోనే లార్జెస్ట్ బఫేకి వచ్చేసినాం. ఇక్కడ మనం పే చేసే బిల్కి ఫుల్ ప్రాఫిట్ చేసి మన ఓనర్కి గట్టిగా లాస్ ఇద్దామని ఫిక్స్ అయితే అయినా మామూలుగానే మన తిండి చూసి ఇంట్లో షాక్ అవుతారు. అట్లాంటిది వరల్డ్ లార్జెస్ట్ బఫే అంటే మనం తినందాని వచ్చేసిన. కానీ నేను చెప్పేంత ఈజీ కాదు ఈ ఛాలెంజ్. చూద్దాం ఈ వీడియో ప్రాసెస్లో ఛాలెంజ్ ఎండ్ అవ్వద్దా లేదా నేను ఎండ్ అవుతున్నా. సో ఈ బఫెట్లో మన టార్గెట్ ఏంటి గైస్, మనం కట్టే బిల్ కంటే ఫుల్ వాల్యూ చేసుకోవడం అనమాట. ఫుల్ మనం వసూలు చేద్దామని చెప్పి. కానీ మన కెరియర్లో ఏంటో చాలా ఆపోజిట్ చేసేస్తాం. మనం బీటెక్ మీద డిగ్రీ మీద మనం లక్షలు ఖర్చు పెడతాం, కానీ అది మనం స్కిల్స్ మీద ఎందుకు పెట్టాము. సో ఈ రోజు నేను మాట్లాడేది క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ గురించి. ఈ క్వాలిటీ థాట్ వచ్చేసి 16 years నుంచి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ డ్రీమ్ జాబ్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. AI, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్తో ఫ్యూచర్ రెడీ స్కిల్స్కి కూడా మిమ్మల్ని రెడీ చేస్తారు. మీరు కూడా ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ని బిల్డ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. వాళ్ళ టీం మీకు కాంటాక్ట్ అవుతారు, కెరీర్ గైడెన్స్ ఇస్తారు. మీకు అప్పుడు కూడా నమ్మకం వస్తేనే రిజిస్టర్ చేసుకోండి. బట్ గైస్ జెన్యూన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకోవడం? కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేసింది రిజిస్టర్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడు మీరు చూసేటైతే నేనైతే ఓన్లీ నాన్ వెజ్ స్టార్టర్స్తోనే ఫిల్ చేసుకున్నాను ఆ ప్లేట్. అండ్ ఇప్పుడు మనకు ఒక స్టార్టర్ వెల్కమ్ డ్రింక్ కూడా వచ్చేసింది. అండ్ ఐఎమ్ గోనా స్కిప్ ఆల్ ద వెజ్ ఐటమ్స్ టుడే, ఈవెన్ దో అవి చాలా టెంప్టింగ్ ఉన్నాయి. బట్ ఇప్పటికైతే నేను ఒక ప్లేట్ ఫిల్ చేసుకున్నా. ఇంకా వేరే స్టార్టర్స్ కూడా అన్ని ఫిల్ చేసుకొని మనం అన్ని ప్లేట్స్ ఇట్లా ముందు పెట్టుకొని తినేద్దాం. అయితే ఇంకా చూద్దామేమో. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మన వేరే చికెన్ సెక్షన్కి వచ్చేసాం అనమాట. అండ్ నేను ఈరోజు చాలా గట్టిగా కంకణం కడుకున్నాను అనమాట. అసలు ఐఎమ్ నాట్ గోనా టచ్ రైస్ అని చెప్పి. సో ఫస్ట్ అయితే మనం మోమోస్ తిన్నామా. వావ్, ఐ లవ్ మోమోస్ గైస్. మనం ఒక 2 పెట్టుకుందాం సరేనా, ఎందుకంటే మనకి ఫిల్ అవ్వద్దు కాబట్టి స్టమక్. మనం నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ, రైస్ రోస్టెడ్ బఫెలో వైల్డ్ వింగ్స్ అంటే ఇది కూడా పెట్టేసుకుందాం. ఈవెన్ దిస్ లుక్ సో టేస్టీ. ఇది ఎట్లుంది తెలుసా, KFCలో బార్బిక్యూ చికెన్ వింగ్స్ అని ఉంటాయి కదా, అలా ఉంది సేమ్. వావ్, లుక్ సో మసాలేదార్. ఇక్కడ పెట్టుదాం. యాక్చువల్లీ నాకు ఇది చూసి ఆకలి పోతుంది. మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది, ఇట్లా బఫెట్లో వచ్చినప్పుడు ఐటమ్ చూస్తే మీకు ఆకలి పోతుంది చెప్పాలంటే. ఇంకా చూద్దాం ఏమో ఉన్నాయి మనకి. ఇవన్నీ వెజ్ గైస్, మనం వెజ్ అసలు ముట్టుకోము అస్సలు. ఫుసిలి నపోలియాతానా పాస్తా. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. ఓకే, దిస్ లుక్స్ ఎక్స్పెన్సివ్. పెట్టుకుందాం. ఇది వెజ్ బట్ అయినా పెట్టేసుకుందాం కదా, ఏం కాదు. నెక్స్ట్ మటన్ షోర్బా అంట, షోర్బా కూడా పెట్టుకుందాం. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, అండ్ ఇలాంటి ఎక్స్పెన్సివ్ హోటల్స్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇది ఫిష్ అంట. వై డస్ ఇట్ లుక్ సో డిఫరెంట్ గైస్ ఫిష్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ గ్రిల్డ్ చికెన్ విత్ డెమిగ్రా ప్రాన్స్ ఎక్స్పెన్సివ్ గైస్. సో మనం మొత్తం ప్రాన్స్ పెట్టేసుకుందాం. యాక్చువల్లీ మనం ప్లేటే ఫిల్ చేద్దాం ప్రాన్స్ తోనే, తగ్గేదేలే. అయ్యో బయట పెట్టాలి, పెట్టేసి వదిలేస్తున్నాం. ఇలాంటి చిన్న తప్పులు చేయడం సహజమే. నెక్స్ట్ మీకు కూడా తెలుసా, ఇలాంటి చాలా బ్రెడ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పి అందుకే మనం బ్రెడ్ సెక్షన్కి వచ్చినాం అయితే. ఇట్లా డిఫరెంట్ ఏవో ఉన్నాయి మనం వేసేసుకుందాం, జస్ట్ బికాస్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయని మనం వేసేసుకుంటున్నాం గైస్. ఇదేదో ఫోకాషా బ్రెడ్ అంట, దానిష్ పేస్ట్రీ అంట. ఈ పేస్ట్రీ అంటే గైస్ ఇది మన ఊర్లో పేస్ట్రీ అంటారు ఏదో ఒకటి. ఫస్ట్ నేను కోకోనట్ జామ్ రోల్ అంట, ఈ స్వీట్. బట్ ఓకే మనం వేసేసుకుందాం ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉండాలి కాబట్టి. సినమన్ రోల్ ఇది ఆల్సో ఎక్స్పెన్సివ్. ఇంకా ఈ నార్మల్ బ్రెడ్ రోల్స్ చీపే. ఇంకేముంటాయి కదా ఎక్స్పెన్సివ్. ఇదేదో ఉంది బ్రెడ్ గైస్, బ్రెడ్. ఇంకా ఇవన్నీ చాలా చీప్ చిన్న కప్ కేక్, డోనట్. మనమే ముట్టాము, మనము చీప్ చాప్ ముట్టాం, మనం ఓన్లీ ఎక్స్పెన్సివ్ ముట్టాం. ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. గైస్ నేను చెప్పినట్టు నేను ఇక్కడ రైస్ అసలు ముట్టుకోను, నేను ఉట్టి ఖరీదనే తింటా. బికాస్ రైస్ అంటే చాలా రైస్ ఇస్ సో చీప్. ఇప్పుడు చికెన్ మటన్ ఇవన్నీ మనకు దొరకవు ప్రాన్ కాబట్టి. సో మనం ఓన్లీ ఇవి మాత్రం అటాక్ చేయబోతున్నాం. చెటినాడ్ చికెన్ కర్రీ అంట. ఇది ఓపెన్ చేసి సర్వ్ చేయడం పెద్ద టాస్క్ అయితే. అండ్ ఆల్సో మనం ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాం. మనం సర్వ్ చేసుకునే గ్యాప్లో మన టేబుల్ దగ్గరికి ఇంకా వేరే స్టార్టర్స్ కూడా వెళ్ళిపోతున్నాయి కదా, లైక్ ప్రాన్స్, చికెన్ అవన్నీ. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకోవాలి. ఆల్రెడీ ఒక 100 plates అయిపోయినాయి. ఫస్ట్ మనం తినేసి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం సరేనా. గైస్ నాకు చూస్తూనే కడుపు నిండిపోతుంది గైస్. అండ్ వెనకాల సాంగ్స్ వస్తున్నాయి. వీళ్ళేమో స్టార్టర్స్ పెడతారున్నారు. ఐ ఫీల్ ఇఫ్ యూఆర్ అ ఫుడీ అండ్ ఇఫ్ యూఆర్ అ కోర్ నాన్ వెజ్ ఇక్కడ వచ్చేసింది అండి. ఫస్ట్ మనం అటాక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ చాలా బాగుంటాయి. మంచిగా డిగింటూ ఫుడ్ నో పిచ్చలేస్తాం మీకు. ఓ ఫిష్, చికెన్ కాదు. నెక్స్ట్ టైం తిందాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం మోమోస్ తిందాం. ఇంకా ఇక్కడ చూసినట్టయితే నేను వీకెండ్ మీద వచ్చిన అన్నమాట. సో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముందు నాకు తినంటే ఎట్లా లైక్ ఇమాజిన్ దిల్ బి థింకింగ్ ఐఎమ్ బిగ్ టైమ్ ఫుడీ.
నేను కలిసి కూడా తినేస్తున్నా బికాజ్ నేను రైస్ తో కడుపు ఫిల్ అనుకోవట్లేదు అండ్ నేను వాటర్ అస్సలు చుక్కడా తాగా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఈ ప్లేట్ ఒక 250, ఈ ప్లేట్ ఒక 300, ఈ ప్లేట్ ఒక 200 ఉంటుంది. ఇవన్నీ మ్యాథ్ మీరే చేయండి ఎడిటర్. ఇక నేను ఫస్ట్ టైం ప్రాన్ తింటున్నా అండ్ లైక్ ప్రాన్. సో గెస్ వాట్, మనం ఈరోజు మొత్తం ప్రాన్ తినబోతున్నాం. ఇట్ సౌండ్స్ సో ఇన్సెంట్ బట్ నేను చేసి చూపిపోతున్నాను. మొత్తం ప్రాన్ తింటాం. ఇంకా స్వీట్స్, ఎక్స్పెన్సివ్ స్వీట్స్ ఏమైతే ఉంటే అది మాత్రమే తింటాం. ఇలాంటి నార్మల్ వెజిటబుల్స్ ఇవన్నీ కూరలు నేను స్కిప్ చేయబోతున్నాయి రోజు. నేను పులిని, ఆడపులిని, మా డాడ్ అలా పెంచారు. బ్రెడ్ బాగాలే ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనం ఓన్లీ ప్రాన్స్ ఓలాడ పెట్టేసుకుందాం వైస్. నేను హాస్టల్లో ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే మొత్తం ఎగ్ పెట్టేసుకుంటా, అట్లా ఇట్లా మొత్తం ఏదైనా ప్రాన్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. అందుకే వాళ్ళు అలాగున్నారు, మనం ఎలాగున్నాం. గైస్ అండ్ మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్వీట్. అండ్ మనం ఓన్లీ ఎక్స్పెన్సివ్ స్వీట్ పెట్టేసుకుంటాం. మ్యాంగో అంగూరి రబ్డీ అంట. అంటే ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ కనుక సోడా ఎక్స్పెన్సివ్. కస్టర్డ్ జామునా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది కూడా ఇది పెట్టేసుకుందాం. షాహీ తుకడా కూడా పెట్టేసుకుందాము ఫర్ ఊరికే. ఇది డూ యూ నో దట్ బ్లూబెర్రీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం బ్లూబెర్రీ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ మ్యాంగో డ్రెస్లు వచ్చేసి ఒక డ్రెస్లు వచ్చేసి ఐ లవ్ డ్రెస్లు వచ్చేసి అమ్మ. ఓకే డ్రెస్లు వచ్చేసి కూడా పెట్టుకుందాం కొంచెం. ఇది ఇండియన్ స్వీట్, అది ఆ స్వీట్. ఇదేంటి రాగి మిల్లెట్ చక్కెర పొంగలి అంట. వావ్ గైస్, మిల్లెట్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మనం ఇది కూడా కొంచెం పెట్టుకుందాం. కేసరి కీర్ మనం ఇంట్లో కూడా తింటాం కదా, మనకు వద్దు. స్వీట్సే 2 ప్లేట్స్ వస్తున్నాయి. ఇంకా నేను బిర్యానీ తినాలి. ఓ మై గాడ్, నాకు కడుపు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. గైస్ సో మచ్ ఫుడ్. అసలు ఇది చూసే తెలుస్తుంది ఉట్టి ఒక్క అమ్మాయి ఎంత ఫుడ్ ఎక్కేసిందని చెప్పి. తిని ఇంకా చాలా మిగిలిన. మీరు నన్ను టాన్ చేయకండి, నేను తింటా మెల్లిమెల్లిగా. అండ్ నేను బై ద వే వాళ్ళకి ఇంకా ప్రాన్స్ ఇవ్వన్నా. సో వాళ్ళు ప్రాన్స్ తెచ్చారు. సో ఫస్ట్ కొంచెం ప్రాన్స్ని అటాక్ ఇద్దాం. ప్రాన్స్ బాగున్నాయి వేసుకొని నాకు ఫుల్ అయ్యేసరికి నాకు లోపల పోతలే. ప్రాన్స్ ఇస్ వెరీ వెరీ టేస్టీ. బిర్యానీ తిందాం. ప్రాన్స్ బిర్యానీ కూడా మనం ప్రాన్స్ తింటున్నాం. లెట్స్ కౌంట్ ద కాస్ట్. ఓకే, ఈచ్ ప్లేట్ 200 అని చూస్తే 200 × 5 ఎంత 1000. ఇది ఎంత గైస్, ఒక 400 ఉంటాయి. 1000 + 400 1400. ఈ ప్రాన్స్ ఎంత, ఒక 150 పెడదామా? 1400 + 150 1550. ఓకే 1550 అనుకుందాం. 1550 ఇది గైస్. యాక్చువల్లీ ఈ బఫెట్ ఒక్కరికి 1600 అని చెప్పాను కదా. సో 1600 ఇక్కడ అయిపోయింది. బట్ విల్ ట్రై టు డూ డబుల్. 1600కి డబుల్ ఎంత, 3200. 3200 అయ్యేటట్టు చేద్దాం. అప్పుడే నేను చాలా బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది, ప్రాఫిట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి చికెన్ కూడా తిందాం. చికెన్ బిర్యానీ ఈజ్ నాట్ సో గ్రేట్ గైస్, అస్సలు బాగాలే. ఈ ప్రాన్స్ ఒక్కటే దే ఆర్ గుడ్ విత్ దెమ్. నేను ప్రాన్స్ తింటున్నాను, నాకు ఏమై కదా అది ఓన్లీ నేను ప్రాన్స్ అవి చేస్తున్నాను కదా. నేను నాకు కడుపు ఫుల్ ముందు స్వీట్ తింటా. ఇమాజిన్ గైస్, నేను వీళ్ళకి తెలియకుండా ఒక కవర్ నా చేతిలో పెట్టుకుంటే కవర్ ఇలాంటి లడ్డూస్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసుకుంటే వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కదా. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. అలా కూడా ఎప్పుడైనా చేయాలా చెప్పండి. నేను ఒకవేళ అలా చేయాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. లడ్డూస్ ఇవన్నీ కవర్లో పెట్టుకొని ఒక రోజు స్కాన్ చేయడానికి చూస్తా. ఎందుకంటే డీటెయిల్ అన్లిమిటెడ్ నో గైస్. సో నేను అన్లిమిటెడ్ తినాలా లేకపోతే నేను ప్యాక్ చేసుకున్నా నా ఇష్టం. మీరేమో నాకు చెప్పేది ఫ్రీ విల్. గైస్ నేను ఇవన్నీ స్వీట్స్ కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ స్వీట్స్కి వెళ్దాం. ఎందుకంటే స్వీట్స్లోనే మనం ఎక్కువ చేయొచ్చు కదా. ఎందుకంటే నాకు ఇట్లా షుగర్ ఇట్లా కొడుతుంది, నాకు సడన్ గా షుగర్ స్పైక్ रहती बिकॉज आई एट लॉट ऑफ शुगर. से ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం. आपको ये खाने वाला मन नहीं करता जब आप सर्व करते हो? क्यों? मुझे अच्छा नहीं लगता, जो अच्छा लगता है वो खा लिया। आपको आप इतना सारा खाना देखते हो ना रोज रोज, तो आपको भूख नहीं लगती क्या? डेली एक ही चीज को देखते हैं इसीलिए. ఓకే నాకు చిన్నప్పుడు ఒక సప్న ఉంటానమాట, ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకోవాలి, ఐస్ క్రీమ్ షాప్లో రోజు ఒక ఐస్ క్రీమ్ నేనే తినేస్తా అని చెప్పి. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మనం రోజు చూసే మనకు బోర్ కొట్టేస్తుంది గైస్. సో ఎప్పుడైతే 3 తీసుకున్నా ఇంకా మనం వేరే స్వీట్స్ అటాక్ చేద్దాం. ఇంకా మా స్పాట్లో వస్తున్నాయి, 10 అటాక్ చేసేద్దాం. చెప్పంటే నేను మీకు గుర్తుందా, నేను స్టార్టర్లోనే చాలా కడుపు ఫుల్ అయిందన్న. బట్ నేను హార్ మాన్ చేయట్లేదు, ఎందుకంటే ఇవే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. ఇట్లాంటి బ్లూబెర్రీ స్వీట్స్ కానీ, టార్ట్స్ కానీ, ఇలాంటి రాగి లడ్డు కానీ, బేసన్ లడ్డు
అండ్ మ్యాంగో సాగో ఇట్లాంటివి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అందుకే నేను ఎక్స్పెన్సివ్ ఐటమ్ మీద వేస్తున్నా. అండ్ నేను ఇంకొక ప్రాన్స్ చెప్పిన, ప్రాన్స్ మనలో వస్తుంది. సో మనం థర్డ్ రౌండ్ ఆఫ్ ప్రాన్స్ తినబోతున్నాం. చెప్పంటే మనం దీనికి త్రిబుల్ తినబోతున్నాం గైస్. అదే మన గోల్. నేను మాట్లాడి అలసిపోయా. సరే ఐస్ క్రీమ్ తిందాం. రేపు నాకు ఇంత స్వీట్స్ తింటున్నందుకు ఇంత ఫోర్ హెడ్ వచ్చిన, ఇంత ఫేస్ హెడ్ వచ్చిన, ఇంత ఇది వచ్చిన, నా ఫేస్ ఇట్లా బ్లోట్ అయిపోయినా, నాకు ఒక ఫుడ్ వేవ్ వచ్చిన, నా బట్టలు టైట్ అయిపోయినా, నా ఆర్మ్స్ పెద్ద అయినా, మీరే రెస్పాన్సిబుల్. ఎందుకంటే మీకోసం వేస్తాను, దీనికోసం మేము ఒక లైక్ సబ్స్క్రైబ్ పెంచుకోవచ్చు కదా. బై ద వే ఇఫ్ యూర్ కోర్ నాన్ వెజిటేరియన్ ఈటర్ మీరు ఇక్కడ రావచ్చు, ఇక్కడ బాగుంది ఫుడ్. లెట్స్ స్టార్ట్ అటాకింగ్. Guys, 100 years later, this is what I got. So 3 rounds of starters, 2 rounds of rice and 3 rounds of ఇది మళ్ళీ ఫిష్ ఇంకా ప్రాన్స్ ఆల్మోస్ట్ ఒక 5-6 times తిన్నా. సో ఐఎమ్ గెస్సింగ్ ఐ హ్యావ్ ఏమంటారు డన్ జస్టిస్ టు ద బిల్ ఆఫ్ పేమెంట్. నేను కట్టిన 1600, కానీ నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ ఒక 3500 ఫుడ్ ఎక్కేసిన గెస్. అసలు ప్రాన్స్ అనేవి చాలా పోతాయి, అంటే ప్రాన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను ప్రాన్సే మొత్తం తిన్నా. అండ్ నేను చెప్పినట్టు చీప్ అంటే అసలు ముట్టుకోలే. కేక్స్ కూడా ఏదో తినని చెప్పి తిన్నా అంతే. అండ్ ఇక్కడ మ్యాంగో సాగ్ అవన్నీ నేను ఐ థింక్ ఐ డన్ జస్టిస్. నాకు బర్ప్ వచ్చేసింది తిని. అండ్ నాకు ఈ వీడియో తర్వాత ఎంత షుగర్ స్పైక్ అవుతుందో, ఎంత నాకు డబుల్ చిన్ వస్తుందో, ఎంత నాకు ఫేస్ ఫ్యాట్ వస్తుందో తెలియదు. ఒకవేళ ఫేస్ ఫ్యాట్ వస్తే మీరు నాకు గుర్తుపట్టి నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. అంటిల్ దెన్ ఇంత తిన్నందుకైనా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.